మంచు మోహన్ బాబు ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. గత కొంతకాలంగా మోహన్ బాబు ఫ్యామిలీలో తగాదాలు వస్తున్నాయనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్కి మోహన్ బాబు కుటుంబానికి పడట్లేదని తెలుస్తుంది. గతంలో కూడా మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య గొడవలు జరిగాయని ఒక వీడియో కూడా వైరల్ అయింది. తాజాగా మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం టాలీవుడ్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే మంచు ఫ్యామిలీలో వివాదాలు తీవ్రస్థాయికి చేరినట్లు అర్థమవుతుంది. ఆ మధ్య మంచు మనోజ్ పెళ్లి విషయంలో కూడా పెద్ద గొడవే జరిగింది. మంచు విష్ణు మనోజ్ ఇంటికి వచ్చి మరీ కొడతానని వార్నింగ్ ఇచ్చాడు. ఆ ఫ్యామిలీలోకి పైకి ప్రశాంతంగా ఉన్న లోపల పెద్ద వివాదాలు చాలా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్లో కీలకమైన ఫ్యామిలీలో మంచు ఫ్యామిలీ కూడా ఒకటి. ముఖ్యంగా మోహన్ బాబు క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకుంటుంటారు. అలాంటి వారి కుటుంబంలోనే ఇలాంటి చిచ్చు రేగడం చర్చనీయాంశంగా మారింది. అయితే 1-2 రోజుల్లో ఈ వివాదంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వివాదం తీవ్రస్థాయికి చేరిందట. ఈ వివాదంలో నటుడు మోహన్ బాబుతో పాటు ఆయన కుమారుడు మంచు మనోజ్ పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు తనను కొట్టారని, తాను తన భార్యపై దాడి చేశారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాయాలతో పోలీస్ స్టేషన్కు వచ్చి మనోజ్ తనపై దాడి జరిగిందని సంబంధించిన వివరాలు వెల్లడించారు. దీనికి ప్రతిగా తన కుమారుడు మనోజే తనపై దాడి చేశాడని మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ గొడవకు కారణం ఆస్తుల పంపకాలు, అలాగే కుటుంబానికి చెందిన విద్యాసంస్థల వ్యవహారమని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో మోహన్ బాబు కుటుంబం మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని, అవి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం గమనార్హం. అయితే ఇంతవరకు వీటిపై విష్ణు గాని, మంచు లక్ష్మి గాని స్పందించలేదు. మంచు మనోజ్, మంచు లక్ష్మి ఒకటిలా, మోహన్ బాబు, విష్ణు ఒకటిలా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే మనోజ్ పెళ్లి కూడా మంచు లక్ష్మి దగ్గరుండి తన చేతుల మీదుగా జరిపించింది. అయితే విష్ణు మాత్రం తన తండ్రితో కలిసి వారిద్దరిని దూరం పెట్టినట్లుగా కనిపిస్తుంది. అయితే అప్పుడు మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణు అయితే ఇప్పుడు ఏకంగా తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగింది. పైగా ఇందులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారట. ఈ మేరకు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుని తండ్రి కొడుకులే ఇలా ప్రవర్తిస్తుంటే ఎలా అని చాలామంది అనుకుంటున్నారు. మోహన్ బాబు అంటే క్రమశిక్షణకి మారుపేరు అని అంటుంటారు. మరి బయటకు వచ్చి వీటిపై అధికారికంగా స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.